హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఏం జరిగిందంటే ఫస్ట్ సెషన్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, ఆ వీడియో మన ఛానల్ ఉంటుంది, పోయి చూడండి. అయితే ఇప్పుడు సెకండ్ సెషన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మార్నింగ్ అదే మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే 3 వికెట్స్ పడి ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయిపోయింది 104కి. మన వాళ్ళు బౌలింగ్ ఎక్స్ట్రాడినరీ చేశారు. నిన్న ఈరోజు కలిపి ఆస్ట్రేలియాని కట్టడి చేసి మనకి విన్నింగ్ ఛాన్సెస్ పెంచారు. తర్వాత మనం ఏమనుకున్నాం, నిన్న 2 డేస్ డిస్కషన్లో మనం ఏమనుకున్నామంటే ఇండియన్ టీము సెకండ్ ఇన్నింగ్స్ మన ఇండియన్ సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం గట్టిగా బ్యాటింగ్ చేయగలిగితే మన మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ పెరిగిపోతాయి అని అనుకున్నాం. సో మనం ఏమనుకున్నామంటే తర్వాత పిచ్ అనుకూలించలేదు, పేసర్కి అనుకూలిస్తుంది, వికెట్లు ఫటాఫటా పడిపోతున్నాయి మార్నింగ్ సెషన్లో అని చెప్పి మనం అనుకున్నాం. కానీ తర్వాత మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి అవుట్ అవ్వకుండా నిదానంగా ఆడి నిలబడ్డారు. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా స్లోగా ఆడి మ్యాచ్ని టెస్ట్కి ఎలా పర్ఫామ్ చేయాలో అలా పర్ఫామ్ చేశారు. ఎవరు? యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కష్టపడి మ్యాచ్ వికెట్లు పడకుండా సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే టయానికి 96 రన్స్ కొట్టి మన ఇండియన్ టీంని ఒక స్థాయికి తెచ్చారు. తర్వాత మిగతా లీడ్ రన్స్ యాడ్ చేసుకుంటే 142 రన్స్ లీడ్ ఏమో వచ్చినట్టుంది. అయితే ఈ లీడ్తో ఇండియాకి ఏంటంటే విన్నింగ్ ఛాన్సెస్ పెరిగింది. ఇంకా స్కోర్ చేయాల్సింది ఉంది, కానీ మనోళ్ళు బ్యాటింగ్ ఇంప్రూవ్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఫస్ట్ కొంచెం క్యాచెస్ వెళ్తున్నట్టు అనిపించినా కదా, స్లోగా రన్ పెంచుతూనే మన మ్యాచ్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం చెప్పలేము నెక్స్ట్ ఏం జరుగుద్దో. థర్డ్ సెషన్లో మనం చూడాలి మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. ఇప్పుడు వరకు ఫస్ట్ 2 సెషన్లో మాత్రం ఇండియన్ పర్ఫార్మెన్స్ అప్ టు ది మార్క్ ఇంప్రూవ్ అయినట్టు కనపడింది. ఎందుకంటే నిన్న ఫస్ట్ సెషన్, 2 సెషన్, థర్డ్ సెషన్ చూసిన తర్వాత ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ కొంచెం బ్యాడ్గా ఉందని మనకు అనిపించింది. ఏంటంటే డిసప్పాయింట్మెంట్, టెస్ట్ చేతిలోంచి జారిపోయింది అనుకున్నాం. కానీ లాస్ట్ సెషన్లో బౌలర్సు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో మన ఇండియన్ టీంని మళ్ళీ బయటపడేశారు. సో దాని అడ్వాంటేజ్ తీసుకున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 సెషన్స్లో వికెట్లు ఆస్ట్రేలియాలో పడినా కూడా మన ఇండియన్ టీం బ్యాట్స్మెన్స్ ఎక్కడ తొందరపాటు గురి కాకుండా నిదానంగా రన్ రేట్ పెంచడానికి, రన్స్ పెంచడానికి నిదానంగా ఆడుతూ మన కంట్రోల్లో ఉన్నట్టు మ్యాచ్ కనపడుతుంది క్లియర్గా. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈవినింగ్ కంప్లీట్ అయ్యే లోపల ఇండియా 190 నుంచి 210 దాకా వచ్చి మ్యాచ్ను క్లోజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేకపోతే 150, 170 దగ్గర క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా ఈరోజు మ్యాచ్ ఇండియన్ టీం బ్యాటింగ్. ఎందుకంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు ఒకరు అగ్రెసివ్గా చేస్తున్నారు, ఇంకొకరు డిఫెండ్ చేస్తున్నారు. సో నేను ఏమంటున్నానంటే వాళ్ళిద్దరికి ఈరోజు ఈవినింగ్ దాకా నిలబడితే రేపు మనదే థర్డ్ డే మొత్తం మనదే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వికెట్లు పడలేదు కాబట్టి రేపు ఆస్ట్రేలియా అగ్రెసివ్గా తయారయ్యే ఛాన్సెస్ ఉంది. సో అప్పుడు కింగ్ కోహ్లీ మిగిలిన బ్యాట్స్మెన్ డిఫెండ్ చేసి స్కోర్ని ఒక 350, 400 దాకా తీసుకెళ్తే నెక్స్ట్ 2 డేస్ మనదే. ఎందుకంటే ఎక్కువ స్కోరుతో ఫోర్త్ ఇన్నింగ్స్ అంటే లాస్ట్ ఇన్నింగ్స్ చేజ్ చేయడం కష్టం. ఇంతవరకు ఒక 2-3 టీమ్స్ ఏమైనా చేజ్ చేసి ఉండొచ్చేమో, కానీ టెస్ట్ హిస్టరీలో 4th ఇన్నింగ్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్. అదే లాస్ట్ ఇన్నింగ్స్ అదే. సో దాన్ని బట్టి గెస్ చేయండి మనం ఎంత అడ్వాంటేజ్ ఉందనేది. నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఈ టెస్ట్ ఇంకా ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. సో అడ్వాంటేజ్ని అనుకూలంగా మార్చుకుంటే మనం ఈ టెస్ట్ గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి. దీన్ని మిస్ చేసుకోకూడదని మనం దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే చెప్పలేం ఏ టైంలో ఆస్ట్రేలియా ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. సో వాళ్ళకి మంచి బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి, మన ఇండియాకి కూడా బౌలింగ్ లైనప్ ఉంది, కానీ వాళ్ళు బ్యాట్స్మెన్స్ కూడా అనుకూలిస్తుంటుంది స్లోగా పిచ్. సో నేను ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ ఈరోజు క్లోజ్ అయ్యే టయానికి మన వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి రేపు రన్స్ కౌంట్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ రన్ కౌంట్ అనేది రేపు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే రేపు మళ్ళీ మన వాళ్ళు వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఆ పిచ్ అలా అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి. సో నేనేం చెప్తానంటే వీళ్ళు ఎంతసేపు స్ట్రైక్లో ఉండగలిగితే ఈరోజు రేపు అంత అడ్వాంటేజ్ మన ఇండియన్ టీంకి. సో మన ఇండియన్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువైనాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 96, నేను చూసే టైంకి 96 రన్స్ అడ్వాంటేజెస్, 96 రన్స్ కొట్టున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో. సో దాన్ని బట్టి వికెట్లు లాస్ అవ్వలే. సో దాన్ని బట్టి
సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఈరోజు డే మొత్తం కంక్లూజన్ మొత్తం అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.